ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. మినపప్పు చాయ్ పప్పు నానబెట్టుకుందాం. కొద్దిగా మెంతులు వేసుకుందామండి. పప్పు బాగా కడిగి నానబెడదామండి 4 గంటలు. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు వేసుకుని నానబెట్టుకుందామండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుందాం. ఎండు మిరపకాయలతో చేస్తున్నానండి. మిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గటం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గాయండి. టమాటా వేసుకుందాం. ఇప్పుడే కొంచెం అంత చింతపండు వేసుకుందాం. టమాటా వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు కొంచెం అంత కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుందాం. టమాటాలు కూడా అన్నీ మగ్గిపోయండి. ఇప్పుడు పుట్నాల పప్పు, పల్లీలని వేసుకుని అది పైకి తొక్క తీసేసి ఉంచుకున్నానండి. అది వేసుకున్నాను. ఇప్పుడు వేగిపోయండి. పక్కకు పెట్టుకుని చట్నీ చేసుకుందాం. పప్పు నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం అటుకులు కూడా నానబెట్టుకుందాం. కడుగుదాం. 2-3 సార్లు కడిగి శుభ్రంగా నానబెట్టుకుందాం. చట్నీ వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఒక ఎల్లుల్లిపాయ వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. చట్నీ మెత్తగా చేసుకుందామండి. మిక్సీలో నీళ్ళు వేసి కలుపుకుందాం. చట్నీ తాలింపు వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు పప్పు మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు నానబెట్టిన అటుకులు కూడా వేసుకుందామండి. నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, పిండి మెత్తగా అయిపోయింది. తీసేసుకుందాం. జొన్నపిండి అండి. జొన్నపిండి ఇడ్లీ వేసుకుందాం. 1 కప్పు మినపగుళ్ళు తారు కదండి. ఇప్పుడు 2 కప్పులు జొన్నపిండి వేసుకుందాం. శుభ్రంగా చేత్తో కలుపుకుందామండి. బాగా కలుపుతుంది. ఉప్పు వేసుకోవద్దండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా పులిసిపోతుంది, పుల్లగా అయిపోద్ది. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు గట్టిగా మూత పెట్టుకుని నైట్ అంతా పిలవనిద్దామండి. చూడండి, రాత్రి కలిపి పెట్టుకున్నాను. ఎంత బాగా పొంగిందో పిండి. ఇడ్లీ వేసుకుందామండి. ఇప్పుడు నేను రాత్రి ఉప్పు కలపలేదండి. ఇప్పుడు ఉప్పు కలుపుకుందాం. గిన్నెలకి నూనె రాసుకుందామండి. ఒలివ్ ఆయిల్ రాసుకుంటున్నాను కానీ. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ వేసుకోవచ్చు, ఆయకుడు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు అండి. ఇది ఎర్రజొన్న పిండితోటి పల్లి ఇడ్లీ, పుట్నాల పప్పు, పల్లీలు, టమాటో, ఉల్లిపాయలు అన్నీ వేసి చేశానంటే చాలా బాగుంది.